గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ ఊరు నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం. ఎంత సంపాదించినా గోపయ్యకు ధనదాహం తీరలేదు. ప్రతిరోజూ దేవాలయానికి వెళ్లి తనకు అమితమైన ధనాన్ని ఇవ్వమని గోపయ్య ప్రార్థించేవాడు. ఇంతలో ఆ ఊరిలోని దేవాలయానికి వార్షిక ఉత్సవాలు జరిపే సమయం వచ్చింది. ఈ విషయమై పూజారి గోపయ్యను కలిసి మాట్లాడాడు. అయ్యా గోపయ్య గారు, ప్రతి ఏడాది వార్షిక ఉత్సవాలు జరిగే 9 రోజుల కార్యక్రమంలో అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చులు తమరే భరిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మీరు ఎటువంటి ఆర్థిక సహాయం చెయ్యలేదు. ఆ విషయమై మీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు పూజారి. ఊరుకోండి పూజారి గారు, మీ దేవుడు నా కోరికలేవి తీర్చడం లేదు. అందువల్ల ఈ ఏడాది దేవాలయం కోసం ఎటువంటి ఖర్చు చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా చెప్పాడు గోపయ్య. పూజారి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఒకరోజు పూజారితో పాటు గోపయ్య మరికొందరు గ్రామ పెద్దలు పట్నం నుంచి తమ గ్రామానికి వస్తున్నారు. గోపయ్య పడవలో నది దాటడానికి అందరూ ఎక్కారు. దేవాలయ వార్షిక ఉత్సవాల నిమిత్తం పట్నం నుండి తెచ్చిన సరుకు మూటలను పరిమితికి మించి పడవలో ఎక్కిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసి గోపయ్య హడలెత్తిపోయాడు. ఆపండి పూజారి గారు, ఈ పడవెంత? దాని పరిమితి ఎంత? అనే ఆలోచన లేకుండా ఇంత బరువు వేస్తే ఎలా? ఆవేశంగా అన్నాడు గోపయ్య. మీరు మొయ్యడం లేదు కదా గోపయ్య గారు, పడవే కదా మోసేది, వెయ్యనియ్యండి అన్నాడు పూజారి. పరిమితికి మించి బరువు వేస్తే పడవ మునిగిపోతుంది కదా పూజారి గారు, ఆత్రంగా అన్నాడు గోపయ్య. ప్రతిరోజు మీలాంటి వేలాది భక్తులు అపరిమితంగా గొంతెమ్మ కోరికలు కోరుతుంటే దేవుడు మాత్రం ఎన్నని తీరుస్తాడు గోపయ్య గారు? చురక అంటిస్తూ చెప్పాడు పూజారి. తనకు బుద్ధి చెప్పేందుకే పూజారి ఇలా చేశాడని గ్రహించాడు గోపయ్య. గోపయ్య గారు, మీకు భగవంతుడు చాలా సంపదను ఇచ్చాడు. ఉన్నదాంతో తృప్తి చెందక లేని దానికోసం తాపత్రయపడుతూ ప్రతిరోజు దేవుణ్ణి అపరిమితమైన కోరికలు కోరడం సమంజసమా? భగవంతుడు మీకు ఇచ్చాడు. దాన్ని మరిచి భగవంతుని అపరిమితమైన కోరికలు కోరడం సమంజసమా? ప్రశ్నించాడు పూజారి. నా తప్పును నేను తెలుసుకున్నాను పూజారి గారు. ఇకపై దేవుణ్ణి అపరిమితమైన కోరికలు కోరను. దేవాలయానికి ఈ ఏడాది 9 రోజులు జరిగే వార్షిక ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ ఖర్చును నేనే భరిస్తాను. ఘనంగా జరిపించండి అన్నాడు గోపయ్య. పడవలో బరువును తగ్గించి అందరూ సురక్షితంగా గ్రామానికి చేరారు. ఆ రోజు నుంచి గోపయ్య దేవాలయానికి వెళ్ళినప్పుడు అపరిమితమైన కోరికలు కోరలేదు. తనకున్న సంపదనతో పేద సాధులను ఆదుకుంటూ తృప్తిగా జీవించాడు. గోపయ్యలో వచ్చిన మార్పుకు అందరూ సంతోషించారు.